ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, అందరికీ తల్లి తండ్రి అన్నీ బాబానే. భక్తుల అవసరాలు తెలిసిన ఈ మాతృసాయి పిలవగానే పరుగున వచ్చి చేయూతనిస్తారు. భక్తులు ఏది కోరితే అది నెరవేరుస్తారని ప్రతిజ్ఞ చేసిన సాయి సమర్థనకు మనకు ఏది మంచో దానికి మనకు సకాలంలో అందజేస్తూనే ఉంటారు. అందుకని ఎటువంటి కష్టాన్నైనా వెంటనే వెళ్ళి బాబా పాదాలు పట్టుకోవడం కన్నా తరుణోపాయం ఇంకొకటి లేదు. అటువంటి పరిస్థితుల్లోని బాబా తన చేతిని మన తలపై ఉంచితే జన్మ జన్మల పరికల్పం చెందిన మహాపాపాలు కూడా క్షణములో ప్రక్షాళనమయ్యి భక్తులు పావనమవుతారు. అటువంటి సద్గుణం తలుచుకుంటే పరమానందంతో ఆనంద భస్వాలు కలిగి శరీరము గగ్గర్లు పుడుతుంది. తికరణ శుద్ధిగా సాయికి సౌష్టాంగం పడితే ధర్మార్థ కామ మోక్షాలు తమంత తామే తమ వశమవుతాయి. బాబా షిరిడి ద్వారకామయంలో ధూళిని వెలిగించి దానిని ప్రతినిత్యం కాపాడుతూ అది నిరంతరం వెలిగేలా చూసుకునేవారు. భక్తుల నుండి దక్షిణ రూపంలో వసూలు చేసిన డబ్బుతో ఎక్కువ భాగము ఈ ధూళిలోని వేసి కట్టెల ఖర్చు నిమిత్తం వాడేవారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా బాబా ఈ ధూళి దగ్గర కూర్చొని భక్తులు పాపకర్మాలను, వారి చెడు ఆలోచనలను, అహంకారాన్ని ఈ ధూళిలోనే కాలుస్తూ వారికి మేలు చేకూర్చేవారు. అంతేకాకుండా ధూళిలో నుంచి వచ్చిన ఊదిని భక్తులకు ప్రతినిత్యము పంపించేవారు. మధ్యాహ్నం ఆరతి తర్వాత ఇళ్లకు వెళ్ళే భక్తులకు, షిరిడి నుండి తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళే భక్తులకు ఈ ఊదిని ఇచ్చి కొంత నుదుటికి రాసి ఆశీర్వదించి పంపేవారు. బాబా చేతుల మీద గ్రహించిన ఊది ప్రసాదము జల్లులలో భక్తులు పానమయ్యేవారు. అటువంటి బాధలను, జబ్బులను, సమస్యలనైనా తీసేయగల అపార శక్తి ఈ ఊదికి ఉంది. క్రమం తప్పకుండా ప్రతినిత్యము ఈ ఊదిని సేవించడం వలన మన బాధలు తీరడమే కాక మనకు నిజమైన వైరాగ్య భావన కూడా ఈ ఊది వలన కలుగుతుంది. ఈ ప్రపంచంలోని ఏది శాశ్వతం కాదని, చివరకు మిగిలేది ఈ బూడిద తప్ప ఇంకేమి లేదని మనకు నిత్యం ఊది గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే నిజాన్ని గ్రహించి ఒప్పుకోవడం అంత సులభం కాదు. అందుకే బాబా మొదట భక్తులు లౌకికపరమైన బాధలను, కష్టాలను ఈ ఊది ద్వారా నయం చేసి వారికి ఊది మీద నమ్మకాన్ని, శ్రద్ధను పెంచి ఆ తర్వాత వాళ్ళ వైరాగ్య భావనను అలవాటు చేసుకుని మేలు పొందేలా చేస్తారు. ఇప్పుడు మనము ఈ ఊది ప్రభావం వలన భక్తులు పొందిన లాభాలు ఎన్నో ఉన్నాయి. మనము మొదటి నుంచి సాయి సద్గురును తల్లితో పోలుస్తున్నాం. కానీ ఇది నామం మాత్రమే. ఎందుకంటే తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే బయట ప్రపంచంలో తీసుకువచ్చి అశాశ్వతమైన క్షణికమైన ఐశ్వర్యాన్ని మాత్రమే ఇచ్చి లౌకిక సుఖాలను, అవసరాలను తీర్చగలరు. అదే మాతృసాయిని ఆశ్రమించటం వలన బయట ప్రపంచంలో ఉన్న మనసు అంతర్గణము చేసి పరలోక సుఖప్రాప్తి కలిగించడమే కాక మన జన్మ జన్మల కర్మను ధ్వంసం చేయగల సమర్థ సద్గురువు. కాబట్టే మాతృసాయి గంధపారాయణం వలన కలుగు ప్రయోజనాలు అనంతములు. బాబా కథలను అవలోలక విన్న కూడా ఆత్మాధిక జీవితంపై శ్రద్ధ కలుగుతుంది. ఇక భక్తి ప్రేమలో పారాయణం చేసినట్లయితే పాపాలన్నీ తొలగిపోతాయి. కానీ భక్తి భావం లేకపోతే ఏ అనుభవం కలగదు. ప్రశాంతమైన మనస్సుతో ఒక్క అధ్యాయం పారాయణం చేసిన అమృతమైన సుఖం కలుగుతుంది. మన శ్రద్ధ నిష్టలను బట్టి ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ ఏకాగ్రతతో ఈ చరిత్ర పారాయణం చేయటం వలన కుటుంబ కలహాలు, సమస్యలు తీరి శాంతి చేకూరుతుంది. ఈ పారాయణం వలన ధనము, కోరుకున్న వారికి ధనము, వర్తకులకు వ్యాపార అభివృద్ధి, రోగులకు ఆరోగ్యము, అధమములకు ఉత్తములు మారుట వంటి ప్రాపంచిక కోరికలన్నీ తీరి మనస్సుకు శాంతి, స్థిరత్వము కలుగుతుంది. ఓం సాయిరామ్.